తులారాశి వారు తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు. కాకపోతే తులారాశి వారు మాత్రం ఈ పని ఖచ్చితంగా చేయండి. అయితే అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, ఎందుకు చేతులు జోడించబోతున్నారు, అసలు ఆ ఇద్దరు ఏం చెయ్యబోతున్నారు, ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అలాగే తులారాశి వారు ఎవరు ఉన్నారో మీ స్నేహితులు, మీ కుటుంబ సభ్యులు తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలి కాబట్టి. ఇక ముఖ్యంగా ఈ యొక్క తులారాశిలో పుట్టినవారు ఈ 2025 సంవత్సరం జూన్ నుండి మిఠాయిలు పంచిపెట్టేటటువంటి శుభవార్త వినబోతున్నారు. మొదటిగా ఇక్కడ మనం తులారాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. తులారాశి చక్రంలో 7వ రాశి చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి పరిధిలోనికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో రాశి చక్రంలో ఏదైతే ఈ 12 రాశులు ఉన్నాయో ఆ రాశులన్నింటిలో కూడా ఎంతో ఓర్పు అలాగే సహనం కలిగిన జాతకులు ఈ యొక్క తులారాశి వారిని మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. అలాగే ఇతర రాశి వారికి ఓర్పు సహనం ఏదైతే ఉంటుందో, అలాగే ఎప్పుడైతే ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రమే కోపం కూడా ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తులారాశి వారికి వీరిపైన వీరికి నమ్మకం అనేది అస్సలు ఉండదు. అంటే వీరు పక్కన వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో వారిని వారు మాత్రం నమ్ముకోరు. అందువలన తులారాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవటం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే వీరు ఏదైతే సాధించాలి అనుకుంటారో అటువంటివి ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవటం కూడా జరుగుతూ ఉందని చెప్పుకోవచ్చు. కాబట్టి తులారాశిలో పుట్టిన వారు ఈ 2025వ సంవత్సరం జూన్ నుండి మీకు అయితే కొన్ని మంచి రోజులు రాబోతున్నాయని మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలని, కష్టాలని ఎదుర్కోవటం జరిగిందా, అయినప్పటికీ కూడా మీరు ఒక చిరునవ్వుతో, మీకున్న ఓర్పుతో, అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు. అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ తులారాశి వారు ఇక నుంచి మీరు అనుకున్న విజయాన్ని సాధించే ముందుకు సాగుతారు. 2025వ సంవత్సరం నుండి మీకు జరగబోయే శుభవార్తల గురించి విన్నట్లయితే ఖచ్చితంగా మీరు 100 కేజీల మిఠాయిలను పంచుతారు. అంతటి పెద్ద శుభవార్తను మీరు ఇప్పుడు వినబోతున్నారు అనే విషయాన్ని అయితే అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఈ తులారాశి వారు ముఖ్యంగా దైవాన్ని ఆరాధించటం చెయ్యటం కూడా చాలా ముఖ్యమైన విషయం. అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటుంది. అంతేకాకుండా ఈ తులారాశిలో పుట్టినవారు మీ పక్కన వాళ్ళని నమ్మినట్టుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు. అయితే ఇక నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సిన 2 ముఖ్యమైన విషయాలు ఏంటంటే, మొదటిగా మీరు దైవారాధన చేయటం, రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవటం. ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవటం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయాలు తప్పకుండా సాధించి తీరుతారు. కాబట్టి తులారాశి వారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలి అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవటం మొదలుపెట్టండి. అలాగే తులారాశి వారు చేసుకున్న ఇంకొక తప్పు ఏంటి అంటే డౌట్తోనే ఉండిపోవటం, అలాగే మీలో మీరు సందేహపడిపోయి ఉండటం. అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు. అంత మాత్రమే కాదు, మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక నుండి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మటం మొదలు పెట్టండి. అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవటం కూడా ఇంకా ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. అలాగే తులారాశి వారు మీకు సంబంధించిన విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి. వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి. ఎందుకంటే మీరు చెయ్యబోయే విషయాన్ని ముందుగానే వేరే ఒకరితో చెప్పటం ద్వారా మీకు ఆ పనులలో ఆటంకాలు కలగవచ్చు. అందుకని ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితో కూడా షేర్ చేసుకోకండి. మీరు చేసే ప్రతి పని జరగకుండా చేయటానికి ప్రయత్నాలు అందరూ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మీ యొక్క పతనాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి ఇక నుండి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరూ మీరు ఏం చెయ్యబోతున్నారు అనే విషయాన్ని చెప్పకుండా ఉండటం చాలా అంటే చాలా ఉత్తమం. అంతేకాకుండా
ఈ తులారాశి వారికి ఇప్పటి వరకు ఒకలా సాగింది. కానీ ఇక 2025వ సంవత్సరం జూన్ నుండి మాత్రం జాతకం అలాగే మీ యొక్క రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయి అనే విషయాన్ని గట్టిగా చెప్పవచ్చు. కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి ఈ 2025 జూన్ నుండి కూడా 100 కేజీల మిఠాయిలను పంచుకోవచ్చు. అంతటి శుభవార్తను వినబోతున్నారు. అది ఎలాంటిది అని చూసుకున్నట్లయితే కనుక ఇక నుంచి మీరు కొత్త ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారు. ఈ కొత్త ప్రారంభం మొదలు పెట్టడం ద్వారా మీకు ఏవైతే పనులు ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారో, ఏదైతే సాధించాలి అని అనుకున్నారో, ఆ స్థానాలకు వెళ్ళాలి అని అనుకున్నారో, అలాగే గమ్యాన్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారో, అటువంటి వాటన్నింటిలో కూడా మీరైతే విజయాలు సాధించబోతున్నారు. కాబట్టి నూతన ప్రారంభాలు, నూతన వస్తువులు కొనుగోలు చేసేటటువంటి సంకల్పం ఇప్పటి వరకు మీరు ఎదురు చూశారు కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు ఈ సమయంలో నెరవేరబోతున్నాయి. అంతేకాకుండా ఈ యొక్క తులారాశి వారు ఎవరైతే ఉన్నారో, మీరు నూతన ప్రారంభాలు మొదలు పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా చెలరేగిపోవటానికి వారు ప్రయత్నిస్తున్నారు. అలాగే మిమ్మల్ని ఇంకా ముందు చెయ్యటానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. కానీ మీరు మాత్రం ఏమాత్రం పక్క వాళ్ళ మాటలకు బెదిరిపోకుండా, భయపడకుండా మీ పనులు మీరు చేసుకుని వెళ్ళటం చాలా అంటే చాలా ఉత్తమమని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులను ఎవరికీ చెప్పకుండా, మీ నిర్ణయాలను ఎవరికీ చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని, అలాగే దైవాన్ని ఆరాధిస్తూ దైవం మీద నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళ్తారో అప్పుడే విజయాలు తప్పకుండా మీ సొంతం అవుతాయి. కాబట్టి ఈ 2025 జూన్ నుంచి అయితే మీకు నూతన ప్రారంభం మొదలవుతున్నాయి. అంటే నూతనంగా మీరు వాహనాలు కొనుగోలు చేయటం కానివ్వండి, ఇల్లు కొనుక్కోవటం కానివ్వండి, లేదా నూతనంగా ఏదైనా వ్యాపారాలు మొదలు పెట్టడం వంటివి ఎక్కువగా జరగబోతూ ఉన్నాయి. కాబట్టి వీటి వల్ల మీరు అయితే ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారు. కాబట్టి తులారాశి వారు ఈ సమయంలో ఏ దిక్కు నుంచి అయినా శుభవార్తలు వినే అవకాశాలు అయితే చాలా అంటే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాకపోతే దీనికి మీరు చేయవలసిన ఒక పరిష్కారం అయితే ఉంటుంది. మొదటిగా మీరైతే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ 5 నిమ్మకాయలు తీసుకొని ఆ 5 నిమ్మకాయలను ఆంజనేయ స్వామికి పూజ చేయించి ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్లయితే గనుక ఎటువంటి దోషాలు ఉన్నా సరే, ఎటువంటి పీడలున్నా సరే అవన్నీ కూడా మీ ఇంటి నుంచి దూరం అయిపోయి మీరు అనుకున్న వాటిలో విజయాలు సాధించి తీరుతారు. అలాగే మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. అలాగే ఈ యొక్క తులారాశి వారికి 2 వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి ప్రత్యేకంగా చేతులు జోడిస్తారు. ఇక మీకు తిరుగు ఉండదు. ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో, ఎవరైతే నీ పతనాన్ని కోరుకున్నారో, అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ ఎవరైతే చేశారో ఇప్పుడు స్వయంగా వాళ్ళే మోకాళ్లతో మీ దగ్గరికి వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడిస్తారు. కానీ ఇక్కడే మీరు జాగ్రత్త పడాలి. ఆ 2 మనుషులు మీ నుంచి చాలా దూరంగా వెళ్ళాలి అంటే వాళ్ళని మీ లైఫ్ నుంచి బయటకు పెట్టేయాలి, బయటకు నెట్టేయాలి. మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణలు అడిగినా, ఎంత చేతులు జోడించినా కూడా మీరు మీ యొక్క జీవితంలోకి వాళ్ళను అస్సలు రానివ్వకూడదు. అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది కూడా చేయకూడదు. అయితే ఆ 2 వ్యక్తులు ఎవరు, మీరు వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వారిని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి, అలాగే మీ జీవితంలో ఈ 2025 జూన్లో జరగబోయే అద్భుతాలు ఏంటి, గుడ్ న్యూస్లో మీకు ఏ రంగంలో బాగుంటుందో, ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ 2025వ సంవత్సరం జూన్ నుండి మీకు మంచి ఏంటి, చెడు ఏంటి, దీని నుండి మీరు ఎలా జాగ్రత్త పడాలి, ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు అనేది మీకు బాగా తెలుస్తుంది. అప్పుడు మీకు మీరు అటువంటి పరిస్థితుల నుండి జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఇక్కడి నుండి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుండి బయటకు తీసుకురాగలుగుతారు. అలాగే తులారాశి వారిని ఇప్పటిదాకా ఎవరైతే అవహేళన చేశారో మీతో అస్సలు అయ్యే పని కాదు, ఇక మీరు వేస్ట్, మీరు దేనికి పనికిరారు, మీరు ఏది చేసినా కూడా అది రాంగ్ అవుతుంది, మీ వల్ల ఏది చేతవదు. అదేవిధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో, అలాగే మీ టాపిక్ తీసుకునే ప్రతి ఒక్క చోట మీరు దేనికి పనికిరాని వ్యక్తులా చిత్రీకరించారో, వారు మీ గురించి చెడుగా చెప్పిన వాళ్ళందరూ ఇప్పుడు మీ ముందు చేతులు కట్టుకుంటారు. అలాగే మీరు గ్రేట్ అని చెప్పి కూడా మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాము, మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశామని నోరు మూసుకునేలాగా సమాధానం మీరు ఇక్కడి నుంచి వాళ్లకు చెప్తారు. అలాగే మీరు వారి నోరు
మోయించే సమాధానం ఇచ్చే సమయం అయితే ఆసనమైంది. ఇక నుంచి తులారాశి వారి యొక్క జాతకం మారిపోతుంది. రాబోయే 48 గంటల్లో మీకు అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతోంది. మీరు చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్న, అలాగే మీరు ఎంతో కష్టపడిన దానికి ఫలితం రాకుండా, దానికి తప్పకుండా ఫలితం అయితే వస్తుంది. ఇక నుండి మీరు ప్రతి ఒక్కరి నోరు మోయించేస్తారు. అయితే తులారాశి వారు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ప్రతి ఒక్క సక్సెస్ని మీరు పొందుకుంటారు. కాకపోతే మీలో ఉన్న బద్ధకం, లేజినెస్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే మీరు విడిచిపెట్టండి. ఎందుకంటే ఇక్కడి నుంచి లేజినెస్తో ఏ పని అనేది కూడా జరగదు. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీరు యాక్టివ్గా ఉండి మీ పనులను చకచక చేసేసుకోవాలి. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా, పనులు వాటితో అవే అవుతాయి అని మాత్రం ఎప్పుడు మీరు అనుకోవద్దు. వాటంతటా అవి ఎప్పుడు అవ్వవు. మీరు ఎంతైతే కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కూడా, దేవుడు కూడా మీకు ఫలితం మరింత అనుకూలంగా ఎక్కువగా వచ్చేలాగా మీకు చేస్తారు. కాబట్టి మీలో ఉన్నటువంటి లేజినెస్ని విడిచిపెట్టి పక్కన పెట్టి చక్కగా మీ పనులన్నిటినీ మీరు చేసుకుంటే ప్రతి ఒక్కటి మీకు విజయాలు అనేవి సాధిస్తారు. అలాగే ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్గా ఉన్నారు. వారు బంధువులు కావచ్చు లేదా స్నేహితులు కావచ్చు. ఆ ఇద్దరు మీరు బాగా నమ్మిన వాళ్ళు మీ లైఫ్లో ఇంతకు ముందే ఉన్నారు. కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. గుర్తుపెట్టుకోండి, ఇటువంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరున్నారు గమనించుకోండి. ఈరోజు మీకు మంచిగా ఉందని, మీరు ఆర్థిక పరంగా బాగా సెటిల్ అయ్యారని చెప్పేసి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు. అయితే మీరు ఏ మాత్రం కూడా వాళ్ళ మీద కనికరం, జాలి, దయ అనేది చూపించవద్దు. ఎటువంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ వారిని చేరదీశారు అంటే మాత్రమే నాశనాన్ని మీరే కోరుకున్నవారు అవుతారు. ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు మీ దగ్గర ఉండటం, డబ్బులు లేనప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవటం, ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా హానికరమే, ప్రమాదకరమే. కాబట్టి వాళ్ళు ఎవరు మీరు గమనించుకోండి. ఇక రెండవ వ్యక్తి ఎవరో కాదు, మీ రిలేటివ్స్లోనే ఉన్నారు. వాళ్ళు కూడా ఎప్పుడు నీతోనే మంచిగా మాట్లాడుతున్నా, మిమ్మల్ని పొగుడుతూనే మీ వెనకాల గోతులు అనేవి తీస్తారు. కాబట్టి ఇద్దరు వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇలా చేశారు, ఇలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు, మీరే గమనించుకోండి, ఆలోచించండి, కొంచెం వెనక్కి వెళ్ళండి. ప్రతి ఒక్కటి కూడా అర్థమైపోతుంది. వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి తిరిగి వస్తారు, కానీ వాళ్ళని మాత్రం మీరు దగ్గరికి చేరనివ్వకండి. ఈ యొక్క తులారాశి వారు ఇక్కడ చెప్పినట్టు జాగ్రత్తలు అనేవి తీసుకుంటే దేవుడి మీద నమ్మకం పెట్టుకొని మీ ప్రోత్సాహంతో మీ పనులన్నీ మీరే పూర్తి చేసుకోండి. పక్కన వాళ్ళ మీద ఆధారపడకండి. ఈ విధంగా మీరు నడుచుకుంటే మాత్రం జీవితం చాలా ఆనందంగా మారిపోతుంది. దాని వలన మీకున్న ఇబ్బందులు, కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి. మీరు లైఫ్లో బాగా సెటిల్ అవుతారు. ఇక సో ఫ్రెండ్స్, విన్నారు కదా తులారాశి వారికి ఏం జరగబోతుంది, ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, ఎలాంటి శుభవార్తలను అందుకోబోతున్నారు, మీ లైఫ్ ఎలా ఉండబోతోంది, ప్రతి ఒక్కటి కూడా చూశారు కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.